ముందుగా కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చిలా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలు, అలాగే పెద్దగా తరుక్కున్న టమాటా ముక్కలు, ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక దోసకాయ తీసుకున్నాను, అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టమాటా మగ్గేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్ లో వేసుకొని అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దోసకాయ కొబ్బరి పచ్చడి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.